ఇప్పటిదాకా చూసిన వార్తలన్నీ మంచిగా ఫ్రై వేయించుకున్నాడైతే ఆఖరణ మీకోసం కొన్ని బుడ్డ పరకలసొంటి వార్తలు మంచిగా మసాలేసి పులుసు పెట్టి తయారు ఉన్నది. మరి అది కూడా చూద్దామా? చూద్దాం పట్టుని. ఓర్ని కథ కాలిపోను. ఇప్పుడిప్పుడే పెద్ద నోట్లు రద్దు చేసిన లొల్లి సల్లారుతా అంటే మళ్ళా కొత్త 1000 రూపాయల నోట్లలో ఎందుకు అనుకున్నారో ఏందో గాని మొత్తానికైతే ఇప్పుడు 1000 రూపాయల నోటు ముద్ర కొట్టే ఆలోచనే లేదని చెప్పిండ్రు రిజర్వ్ బ్యాంక్ వాళ్ళు. ఇక పైసల మంత్రి అరుణ్ జైట్లీ సారు పెద్ద బ్యాంక్ ఆఫీసర్లు వార్తలు రాసేటోళ్ళు ఏడ పనిలేక ఇటువంటి పుకార్లు పుట్టిస్తున్నారని అంటున్నారు. బల్లులు చచ్చిపోయినందుకు పరేషాన్ అవుతున్నారు ఢిల్లీ జూ పార్క్ ఆఫీసర్లు. అసలే మన దేశంలో గిసొంటి బల్లులు చాలా తక్కువ ఉంటాయి. అసొంటప్పుడు ఎట్లుండాలి వీటి మంచి చెడ్డలు చేసేటోళ్ళు? ఈ బల్లులకు పగటిపూట రాత్రిపూట గాలి ఎండపూట చక్కగా దాకగా చచ్చిపోయినాయట. ఉన్న 4 పోయిన నెలలో 2 చచ్చిపోతే ఇక ఉన్న 2 ఇప్పుడు చచ్చిపోయినాయి. మరి ఇక ఇసొంటి బల్లులు ఎప్పుడు పుడతాయో ఏందో మళ్ళా పోన్రి. మొన్ననే చెప్పుకున్నాం కదా ఎండలు మాడు వగల కొడుతున్నాయని. నెరీ మహబూబ్ నగర్ జిల్లాలను అయితే ఏం తక్కువ 40 డిగ్రీల మీదనే ఎండలు మండిపోతున్నాయట. అబ్బర నాయనో, ఇప్పుడే గిట్లుంటే ఇక ఎండాకాలంలో ఎట్లుంటుందో ఆలోచించుకుంటేనే మస్తు బుగులైతున్నది. ఎందుకైనా మంచిది బయటికి వెళ్ళినప్పుడు ఎండ దెబ్బ పడకుండా చూసుకోండి. ఈ నడుమ అమ్మల గొప్పతనాన్ని చెప్తూనే ఉన్నాం కదా. ఇగో ఇప్పుడు సినిమాల యాక్టర్లకు డాన్స్ నేర్పే లారెన్స్ సారు ఏకంగా వాళ్ళ అమ్మకు గుడి కట్టిస్తున్నాడు. ఇగో గిదే వాళ్ళ అమ్మ గుడి. ఎంత మంచిగున్నదో కదా విగ్రహం. అమ్మ కోసం రాజస్థాన్ నుంచి పాలరాతిని తెప్పించి ఇట్లా తయారు చేపించిండు. లారెన్స్ సార్ను వాళ్ళ అమ్మ మస్తు కష్టపడి సాకిందట. అందుకే వాళ్ళ అమ్మకు గుడి కడుతున్నాడట. తర్వాత వాళ్ళ అమ్మ పేరు మీద ఒక బుక్ కూడా రాస్తాడట. మనం కూడా గిట్లా గుళ్ళు కట్టియకపోయినా మంచిదే గాని అమ్మతోని ప్రేమగా మాట్లాడితే అదే 10,000. ఫుల్లుగా మందు దాగి బండ్లు నడుపుతాం, దొరికితే ఫైను, లేకుంటే ఓ ఏడాది జైలు శిక్ష. గంతే కదా అనుకునేటోళ్ళ బండ్లకు బ్రేకులు వేయబోతున్నది సెంట్రల్ సర్కారు. తాగి బండి నడిపినా అడ్డగోలు స్పీడ్ తోని రోడ్ల మీద పోయి మంది పానాలు తీసినా దగ్గర 7 ఏండ్లు జైలు శిక్ష వేసేందుకు రూల్ చేస్తున్నారు. ఎందుకంటే ఫుల్లుగా మందు దాగి ఏం తక్కువ 60,000 మంది దాకా పానాలు తీసిండ్రట తాగుబోతున్నాయి వాళ్ళు. గందుకే కొత్త చట్టాలు గట్టిగా చేస్తున్నారు. ఇక చెప్పనైతే చెప్పినాం, అటెంక మీ ఇష్టం. చిన్నగా మెల్లగా లొల్లి నిమ్మలమైంది అనుకుంటా అంటే లోపల మసులుతూనే ఉన్నదట అమెరికాల మనోళ్ళ పరిస్థితి. ట్రంప్ సార్ చేయబట్టి ఏం తక్కువ 3 లక్షల మంది ఇంటి ముఖం పట్టే పరిస్థితి ఉన్నదట. అంటే ఇవి కొత్తగా పెట్టిన రూల్స్ కాదు, సరిపోను కాయిదాలు లేకుంటున్న వాళ్ళ లెక్క గింతున్నదట. మరి లొల్లి ఏడుదాకా పోతుందో ఏందో చూడాలి.